పితా పుత్ర పవిత్రాత్మ నామమునా తోకగా కాదు తలగా నుంచే దైవం నీవే ప్రభు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎడతెగక ఇక్కడ బయట ప్రోగ్రాం జరుగుతుండగా అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రార్థన మీద ఆధారపడుతున్న బిడ్డల యొక్క ప్రతి ఉద్దేశములతో మన ఉద్దేశములను ప్రభువుకు అర్పిస్తూ ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే వ్యక్తుల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశం అర్పించుకుందాం. కెలిమి రాజా, సౌందర్య, వాలెన్షియా, ఔరేలియా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, సౌందర్యకి ఉద్యోగ అవకాశాలు దొరికినట్లుగా ఆర్థిక స్థిరత్వం, ఎదుగుదల, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు మరియు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. షికా, నితీష క్యారియర్ అభివృద్ధి, దేవుడు సరైన మార్గం వారికి చూపించినట్లుగా షికా మంచి ఆరోగ్యం, సమస్యలతో పరిష్కారం కొరకు నిఖిల్కి పార్ట్ టైం జాబ్ దివ్యకార్ని మూర్తి ద్వారా వచ్చినట్లుగా తెరేసా, నిఖిల్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈదరా, సుచీర్, అంతోని రెడ్డి 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సింధూజాకి ఫిస్టులా సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం కొరకు దినేష్, సింధూజా మంచి ఉద్యోగం, ఆరాధ్య, దివిష మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా తన సాక్ష్యాన్ని రాస్తున్నారు. నా పేరు ఫాతిమా. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా 3 గంటల ప్రార్థన వీక్షిస్తుంటాను. నేను ఫాదర్ సిరిల్ గారు చెప్పినట్లుగా 40 రోజుల సమయంలో నా కుమార్తె ఉద్యోగం నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ఈస్టర్ పండుగ రోజు ఫాదర్ సిరిల్ గారు సృజన అని పేరు పెట్టి పిలిచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు అని ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనం నా కుమార్తె కొరకే అని నేను విశ్వసించాను. ఫాదర్ గారు చెప్పినట్లుగానే ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం 3 గంటల ప్రార్థన ముగిసిన వెంటనే నా కుమార్తె నాకు ఫోన్ చేసి ఉద్యోగం వచ్చిందని శుభవార్తను నాకు తెలియచేసింది. దేవునికి స్తోత్రం. ఫాదర్ సిరిల్ గారికి, వారి బృందం ముత్తగి కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసి దీవించినట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. భువనగిరి మార్క్, ఫాతిమా కుటుంబం. అలాగే కాల్వ ఆరోగ్యయ్య, అంతోనమ్మ ఇద్దరి పెండ్లి అయి 43 సంవత్సరాలు అయిపోతుండగా వారికి ఆరోగ్యం దయచేసిన దేవునికి మరియు కోడళ్ళు, కొడుకులు మరియు బిడ్డలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వారందరికీ మంచి ఆరోగ్యం, జ్ఞానం దయచేసి మరియు సిరిల్ ఫాదర్ గారికి, వారి బృందం మంచి ఆరోగ్యం దయచేయాలని ఈ యొక్క దివ్యకారుణ్య మేరును ప్రార్థనను సమర్పిస్తున్నారు. కాల్వ ఆరోగ్యయ్య, అంతోనమ్మ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అలాగే మన ప్రార్థనను కూడా ప్రభువుకు అర్పిస్తూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏడిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరోద్ధారమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటి రోజు మీ అందరికీ చెప్పినట్టు మీరు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాన్ని ధ్యానిస్తూ మీరు ముందుకు సాగుతున్నారని నమ్ముచున్నాను. As I told you the first day to reflect about Deuteronomy 28:1-14. I hope you are reflecting every day. అక్కడ ఉన్న ఒక వాగ్దానమే ఈరోజు పాట. మీరు ఇతరులకు పై చేయిగా ఉందరు కానీ ఇతర మోచేతి క్రింద నీళ్లు తాగరు. ద్వితీయోపదేశ కాండం 28:14 వచనం. You will never be the tail. You will be always the head. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మనిషిని దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకెళ్తాడంటే అతడు పేదలను దుమ్ములో నుండి లేపి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. The Lord will pick you up from the dust. He will lift you up and will make you to receive such great blessings. భక్తితో పాడదాం. నిన్ను తొక్కగా కాదు తలగా నుంచును, క్రిందికి కాదు పై చేయగా నుంచును. నిన్ను తొక్కగా కాదు తలగా నుంచును, కిందికి కాదు పై చేయగా నుంచును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. దీనులను దుమ్ముల నుండి, దీనులను దుమ్ములో నుండి పైకి లేపును తండ్రి, పైకి లేపును, పైకి లేపును తండ్రి, పైకి లేపును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. ఇది మీ ఇంటిలో పిల్లల విషయంలో జరగాలని భక్తితో ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు పాడిన మొదటి చరణం 113వ కీర్తన 7వ వచనం. The song that we sang in the first stanza is Psalm 113:7. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ ఫాదర్ గారితో పాటు ఒక
ఇద్దరు వ్యక్తులు వచ్చారు యవ్వన వయసులో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, ఫాదర్ చూడండి ఫాదర్, 3 మీ ప్రార్థన ద్వారా మమ్మీ నేను చూస్తాం, ఎన్ని మిరకిల్స్ జరిగిందో నేను నాకు జరిగిన మిరకిల్స్ అన్ని క్లిప్స్ కట్ చేసి అందరికీ పంపిస్తానంటాడు. అంటే ఎంతమందికి ఇది వాళ్ళ జీవితంలో దీవెనగా మారుతుందని. అంటే ఇవన్నీ కూడా ఈరోజు చూసిన వాళ్ళందరూ మిరకిల్సే చేస్తున్నారు. నిర్గమకాండం 3:8 ఐగుప్తు దేశంలో ఇనుప పిడికిల నుండి విడిపించి పాలు తేనెలు పారెడు దేశములోనికి మిమ్మల్ని నడిపించు. The Lord will pull you out from the clutches of Egypt and He will take you to the promised land where milk and honey will flow. Exodus 3:8. మీకు జరుగునుగాక ప్రార్థిస్తాం. పాలు తేనెలు పారుతున్న దేశము వలె నిన్ను మార్చివేయును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. ఆ కార్యం మీ ఇంటిలో ఈ సంవత్సరం జరగాలని ప్రార్థించాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అలాగే వాళ్ళు వెళ్ళిపోక ఇంకొక కుటుంబం వచ్చారు. వాళ్ళకు ఒక భయ ఆత్మ సోకిందని వాళ్ళు చెప్తున్నారు. కూర్చొని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అవును ఫాదర్ మేము డ్యూటీకి వెళుతున్నాం కావున బిజీగా ఉంటామని. నేను అడిగాను, మీరు కుటుంబ ప్రార్థన చేస్తున్నారని. లేదు, అందువలన కుటుంబ ప్రార్థన లేదు కావున భయం సోకింది. ఎస్, అనదర్ ఫ్యామిలీ కేమ్ విత్ ఎ ఫియర్ కాంప్లెక్స్. వెన్ ఐ సాట్ విత్ దమ్ అండ్ ఆస్క్డ్ దమ్, దే సెడ్ we are busy. Do you pray as a family? No. So the fear complex touched them. నా జీవితంలో నేను వాళ్ళతో చెప్పాను, ఇక్కడే మీరు మాట్లాడిన కౌన్సిలింగ్ రూమ్ దగ్గరే చర్చ్లో నేను కూడా భయ ఆత్మతో పిరికి ఆత్మతో పోరాడాను. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను, మీరు కూడా దేవునితో ఉండండి అని చెప్పాను. యెషయా 41:10 అది నా ఆర్డినేషన్ క్యాప్షన్. ఇజ్రాయేలు భయపడకము, నేను నీకు తోడై ఉందును, నా శక్తితో నేను కాపాడుదును. దిస్ ఈస్ మై ఆర్డినేషన్ క్యాప్షన్, ఐసాయా 41:10. Do not be afraid. I will uplift you with my victorious right hand. భక్తితో పాడుదాం. ఇశ్రాయేలు భయపడకు, చేయి పట్టి నిన్ను నడిపించును, జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. ఈ పాట ద్వారా అన్ని భయములు తొలగిపోవాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని ప్రత్యేక సంరక్షణ కీడుల నుండి కాపాడాలని అందరూ కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితం నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తు మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్య వాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూప్ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగా. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితం ఇది వారి జీవితంలో సంతోషముగా, సంతోషముగాను, మరణములో నమ్మకముగా, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలము మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగా. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫాస్టినా గారు, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే నిర్గమకాండ 14వ అధ్యాయం 21వ వచనంలో మోషే సముద్రము మీదికి చేతిని చాచెను, తూర్పు గాలి తోలించి చాప వలె సముద్రము వెనుకకు చుట్టుకొని పోవునట్లు చేశాను, సముద్రం ఆరిపోనట్లు చేశాను, నీరు పాయలయ్యను. When Moses lifted up his hand and held the staff in his hands, the Red Sea was torn into two. And it is said in Telugu, like you fold the mat, like that God made a way. అంటే దేవుడు మీకు ఈ సంవత్సరం అన్ని మార్గములు తెరవబోతున్నాడని అర్థం. భక్తితో పాడదాం. ఎర్ర సముద్రము యోర్దాను నిన్ను చూచి వెనుకకు మరలును. ఎర్ర సముద్రము యోర్దాను నిన్ను చూచి వెనుకకు మరలును. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. భక్తితో ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో చివరి గుర్తులో కూడా ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు రావటానికి ముందు అనేక మంది బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. అప్పుడు ఒక తల్లి, ఆ కుటుంబానికి చెందిన తల్లి చెప్పిన విషయం, ఫాదర్ మేము మామూలుగా వేరే చర్చ్కి వెళుతుంటాం, కానీ కొన్ని దినముల ముందు ఇక్కడికి వచ్చాం, అప్పుడు మీకు రెండింతల దీవెనలు దేవుడిస్తాడు, డబుల్ బ్లెస్సింగ్ అన్నారు. ఫాదర్ మా ఇంటిలో మా పిల్లలకి పెళ్లి జరిగింది, ఇల్లు కట్టుకున్నాం, అంతేకాదంట భూమి కొనుక్కున్నారంట. నేను చెప్పండి, రెండే చెప్తే వాళ్ళకి మూడింతల దీవెనలు వచ్చింది. మొన్న సిరిల్ అని పేడ వాయించే మంచి సహోదరుడు నాతో పంచుకున్నాడు. నీ నోటి నుంచి వెలువడే మాటలు దేవుడు చేశాడు కదా ఫాదర్ అని ఆశ్చర్యంతో నాతో పాటు పంచుకున్నారు. అవును, మీకు జరిగితే మాకు ఆనందం, గురువులకు దానికంటే గొప్ప ఆనందం వేరేం లేదు. గాడ్ క్యాన్ డూ మిరకిల్స్ లైక్ దాట్. చివరి గుర్తు యెషయా 60:22 నీ ప్రజలలో అల్పసంఖ్యకులు పెద్ద జాతి అగుదురు, ఊరు పేర్లు లేని వారు బలమైన జాతి అగుదురు. Those who don't have a name and fame, God will give you a great name and He will lift you up. Isaiah 60:22. ఈరోజు ఒక 25 నిమిషాలే మనం స్పెండ్ చేస్తున్నాం. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఊరు పేరు లేనివారు గొప్ప జాతిగా మారెదరు. ఊరు పేరు లేనివారు గొప్ప జాతిగా మారెదరు. జయం జయం హల్లెలూయా, జయం జయం హల్లెలూయా. ఈరోజు వాగ్దానములన్నీ మీ ఇంటిలో నెరవేరాలని చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగా. తోకగా కాదు తలగా నుంచుదను పలికిన వాగ్దానం మీ ఇంటిలో నెరవేరి పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే మిమ్మల్ని కూడా సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May the Lord, who will never make you like a tail but always as a head, make you to become a blessing and make you a testimony in the name of the Father and of the Son and of the Holy Spirit. తోకగా కాదు తలగా నుంచును, క్రిందికి కాదు పై చేయిగా నుందును, అందుకే నీకు మహిమ కలుగునుగాక. God bless you.